హలో ఐకాన్ ఇండియా ఫాలోవర్స్, నేను ఐకాన్ ఆర్కే సార్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ we are discussing about current affairs. So welcome to icon india. So friends, డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇక నుంచి రెగ్యులర్గా మనం ఇష్యూస్ని టాపిక్స్ని డిస్కస్ చేద్దాం. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనం ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిక 2021 గురించి ముందుగా డిస్కస్ చేద్దాం. సో ఏంటి మరి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిక, దీన్ని ఎవరు తయారు చేస్తారు, ఎందుకు తయారు చేస్తారు, ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు, ఈ తయారు చేస్తున్నటువంటి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో భారత్ స్థానం ఎంత, చిట్ట చివరన ఏ దేశం ఉంది, మొట్టమొదట అంటే ఫస్ట్ ర్యాంక్ని సాధించినటువంటి దేశం ఏది అనేటువంటి అంశాలను ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఇండెక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇండెక్స్కి సంబంధించి లేటెస్ట్ ఇండెక్స్కి సంబంధించినటువంటి అంశాలని కూడా ఎగ్జామ్స్లో అడుగుతుంటారు కాబట్టి ఇందులో క్వశ్చన్స్ ఎలా వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఇండెక్స్ని ఎలా నేర్చుకోవాలి అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఏమంటున్నాం, ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిక 2020 అని అంటున్నాం. ఓకేనా, మరి దీనికి సంబంధించి ఇటీవల ఏం చేశారు అని అంటే ఈ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భారత్కి వచ్చినటువంటి స్థానం ఎంత, భారత్కి కేటాయించినటువంటి స్థానం ఎంత అని అంటే 180 దేశాలలో 142వ స్థానాన్ని కేటాయించడం జరిగింది. ఎన్నవ స్థానం అని అంటున్నాం, వాట్ ఈస్ ద పొజిషన్ అని అంటే 142 ర్యాంక్ అనేది ఇండియాకి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అంటా ఉన్నాం. మరి ఈ 142వ ర్యాంక్ సాధించినటువంటి భారత్కి సంబంధించి అలాగే ఈ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచికను ఎవరు తయారు చేశారు అనేది ఒకసారి ఇక్కడ తెలుసుకుందాం. జర్నలిజంలో, అంతర్జాతీయ జర్నలిజంలో లాభాపేక్ష లేనటువంటి సంస్థ ఒకటి ఉంది. అదే ఏంటి అని అంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అని చెప్పేసి అంటున్నాం. దీన్నే RSF అని చెప్పేసి కూడా అంటా ఉన్నాం. ఇది ఈ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిని ప్రకటించడం జరుగుతూ ఉంది. సో దీనిని ఇంకా ఏమంటున్నారు అని అంటే రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ అని కూడా అని అంటున్నారు. దీనికి మరో పేరు ఏంటి అని అంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. మరి మొట్టమొదటిసారి ఈ రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ లేదా రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ వారు ఎప్పుడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచికను ఇండెక్స్ని రిలీజ్ చేశారు మొట్టమొదటిసారి అని అంటే 2002 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఒకవేళ ఎగ్జామ్లో క్వశ్చన్ అడగాలి అని అనుకుంటే ఈ క్రింది వాణిలో ఏది సరైనది? 2021 సంవత్సరానికి గాను ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచికలో భారత స్థానం 142. మొట్టమొదటిసారి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచికను రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ లేదా రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ 2002లో ప్రకటించడం జరిగింది ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచికను అని చెప్పేసి 2 స్టేట్మెంట్లు ఇస్తారు. ఆప్షన్స్లో మొత్తం 4 ఆప్షన్స్ తీసుకుంటే ఏ స్టేట్మెంట్ 1 రైట్, బి స్టేట్మెంట్ 2 రైట్, సి స్టేట్మెంట్ ఏ మరియు బి రైట్, డి స్టేట్మెంట్ 1 లేదా 2 మరియు అని చెప్పేసి అడగవచ్చు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది. అంటే అప్లికేషన్ మెథడ్లో, స్టేట్మెంట్ మెథడ్లో క్వశ్చన్ అడిగినప్పుడు కాన్సెప్ట్ అనేది మనకు మొత్తం గుర్తుంటేనే ఇక్కడ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సింపుల్గా 2021 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచికలో భారత్కి 142వ స్థానం వచ్చింది అని చదువుకుంటే మనకు లాభం జరిగే అవకాశం లేదు. ఎందుకు అనంటే ఈ సూచికను ఎవరు ప్రకటించారు, ఎప్పటి నుంచి ప్రకటిస్తున్నారు, ఈసారి భారత్ ర్యాంక్ ఎంత అనేటువంటి అన్ని అంశాలను నేర్చుకోగలిగితే, అంటే ఇక్కడ ఏమంటున్నాం, పూర్తిగా కాన్సెప్ట్ బేస్డ్గా నేర్చుకోగలిగితే మనం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ విషయాన్ని ఇంతలా ఎందుకు తెలుసుకుంటున్నాము అని అంటే ఇది ఇండెక్స్కి సంబంధించిన అంశం, ఒక అంతర్జాతీయ NGO రూపొందించినటువంటి ఇండెక్స్. సో ఇది ప్రపంచ పత్రికా స్వేచ్ఛకి సంబంధించినటువంటిది కాబట్టి చాలా క్లియర్గా ఇక్కడ నేర్చుకోవడం జరుగుతూ ఉంది అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో దీని తర్వాత ఈ RSF అంటే ఏంటి, రిపోర్టర్ సాన్స్ ఫ్రాంటియర్ అనేది ఏదైతే ఉందో ఇది ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్కి సంబంధించి యునెస్కో, కౌన్సిల్ ఆఫ్ యూరప్ మరియు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఫ్రాంకోఫోనీ
వీటన్నింటితో కూడా సంప్రదింపులు జరిపేటువంటి హోదా కలిగినటువంటి ఒక స్వతంత్ర ఎన్జిఓ అని చెప్పేసి అంటున్నాం. ఏమంటున్నాం? స్వతంత్రమైనటువంటి ఎన్జిఓ. ఇది ఎవరెవరితోటి చర్చలు సంప్రదింపులు జరిపేటువంటి దీనికి కెపాసిటీ ఉంది అని అంటే ఐక్యరాజ్య సమితి అంటున్నాం, యునెస్కో అంటున్నాం, కౌన్సిల్ ఆఫ్ యూరప్ అంటున్నాం, మరియు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఫ్రాంకోఫోనీ అని చెప్పేసి అంటున్నాం. సో ఇలా ఇన్నింటితో కూడా ఇది మాట్లాడగలదు. అలాగే ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఫ్రాంకోఫోనీ అని చెప్పేసి అన్నాం. ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఐక్యరాజ్య సమితి గురించి తెలుసు, యునెస్కో గురించి తెలుసు, కౌన్సిల్ ఆఫ్ యూరప్ గురించి తెలుసు. ఇక్కడ కొత్తగా ఏమంటున్నాం? ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఫ్రాంకోఫోనీ అని అంటున్నాం. ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఫ్రాంకోఫోనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి 54 ఫ్రెంచ్ మాట్లాడే దేశాల ఒక సమిష్టి ఇది. ఇక్కడ జర్నలిస్టులకు లభించేటువంటి స్వేచ్ఛ స్థాయికి అనుగుణంగా ఇండెక్స్ను తయారు చేయడం, దేశాలు మరియు ప్రాంతాలను ఇలాంటి వాటిని ఇది కలిగి ఉంటుంది. దీంతోపాటు జర్నలిజం నాణ్యత పైన ఈ సూచిక అనేది పనిచేయదండి. దానికి జర్నలిజానికి సంబంధించిన స్వేచ్ఛ పైనే ఇది ఇండెక్స్ని తయారు చేస్తుంది. జర్నలిజం ఎంత క్వాలిటీగా వస్తుంది అంటే నిజమైన వార్తలనే రాస్తున్నారా, రాసేందుకు అవకాశం ఉందా, ఇలాంటి వాటిపైన ఇది పని చేయదు. సో అలాగే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ఇది అంటే ఈ ఇండెక్స్ని తయారు చేయడానికి కూడా ఈ ఏదైతే ఈ ఆర్ఎస్ఎఫ్ ఉందో అంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ లేదా రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ ఉందో దీనికి సంబంధించి కొన్ని పారామితులు ఉన్నాయి, అంటే కండిషన్స్ ఉన్నాయి అని అంటున్నాం. ఇది మీడియా స్వతంత్రం, మాధ్యమం, స్వీయ సెన్సార్షిప్, శాసనాలకి సంబంధించినటువంటి అంశాలు, పారదర్శకత మరియు అవస్థాపన యొక్క నాణ్యతకు మద్దతుగా వార్తలు మరియు సమాచారం యొక్క ఉత్పత్తికి సంబంధించి సమాచారానికి సంబంధించినటువంటి అంశాలకి సంబంధించి దీనికి కండిషన్స్ అప్లై అవుతాయి అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఇక 180 దేశాలలో ఈ సర్వే చేశారు. 180 దేశాలకి సంబంధించినటువంటి ఇండెక్స్ను ఇక్కడ ప్రకటించడం జరిగింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ ఇండెక్స్కి సంబంధించి అని మనం మొదటగా చర్చించాం. సో దీనికి సంబంధించి ఈ 180 దేశాలలో 7% మాత్రమే జర్నలిజానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని అందిస్తున్నటువంటి దేశాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక చాలా దేశాలలో కూడా చాలా కండిషన్స్ ఉన్నాయి జర్నలిస్టుల పైన అనేది కూడా, పత్రిక స్వేచ్ఛ పైన అనేది కూడా ఈ రిపోర్ట్ యొక్క సారాంశం. ఇక ఈ కోవిడ్-19కి సంబంధించి ఏదైతే పాండమిక్ ఉందో ఈ సమాచార వ్యాప్తిని నియంత్రించడానికి కూడా ఈసారి జర్నలిజం అనేది ఉపయోగపడింది అని చెప్పేసి ఇప్పుడు చేసినటువంటి సర్వేలో చెప్పడం జరుగుతూ ఉంది. పత్రికా స్వేచ్ఛను అరికట్టే ప్రయత్నంలో అనేక దేశాలు అంటే పత్రికకు ఉన్నటువంటి స్వేచ్ఛను అరికట్టే విషయంలో వాటి స్వేచ్ఛను ఫ్రీడమ్ ఏదైతే ప్రెస్కి సంబంధించినటువంటి ఫ్రీడమ్ ఉందో ఆ ఫ్రీడమ్ను అనేక దేశాలు దేశద్రోహం, దేశ రహస్యాలు మరియు జాతీయ భద్రతపై కఠిన చట్టాలను కలిగి ఉన్నందున అంటే చాలా దేశాలు కూడా పత్రికా స్వేచ్ఛకి సంబంధించి ఏదైనా నెగిటివ్ వార్తలు రాసినప్పుడు ప్రభుత్వాలపైన ఏదైనా కరెక్ట్ అంశాలను లేవనెత్తిన కరెక్ట్ అంశాలను పత్రికలలో రాసిన దేశద్రోహం, దేశ రహస్యాలు మరియు జాతీయ భద్రత ఇలాంటి కఠిన చట్టాలను ఉపయోగించి ముందుకెళ్తున్నాయి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక ఈ దేశద్రోహం, జాతీయ భద్రత అలాగే దేశ రహస్యాలకి సంబంధించి ఎస్పెషల్లీ ఆసియా పసిఫిక్ ప్రాంతాలలోనైతే తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేసేటువంటి చట్టాలు ఉన్నాయి అని కూడా ఈ ఇండెక్స్ ద్వారా ఈ రిపోర్ట్స్ తయారు చేసినటువంటి వీరు చెప్తా ఉన్నారు. ఇక వరుసగా 5 సంవత్సరాల నుంచి కూడా నార్వే అనేదే మొదటి స్థానంలో నిలుస్తూ వస్తూ ఉంది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ ఇండెక్స్లో మొదటి స్థానంలో నిలిచినటువంటి దేశం ఏది అని అంటే నార్వే అని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత 2వ స్థానంలో నిలిచినటువంటి దేశం ఏది అని అంటే ఫిన్లాండ్ అని గుర్తుంచుకోవాలి. 3వ స్థానంలో నిలిచినటువంటి దేశం ఏది అని అంటే డెన్మార్క్ అని గుర్తుంచుకోవాలి. సమ్టైమ్స్ క్వశ్చన్ని ఇంకా డిఫరెంట్గా అడగాలి అని అనుకుంటే జస్ట్ ఎగ్జామినర్ ఏం చేస్తాడు ఇక్కడ అని అంటే జస్ట్ లాజిక్ ఆలోచించండి. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిక 2020-21లో మొదటి 3 స్థానాలు సాధించినటువంటి దేశాలను ఆర్డర్ వైజ్గా గుర్తించండి అని అంటారు.
అప్పుడు మనం గుర్తించాల్సింది నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో భారతదేశానికి 142వ ర్యాంక్ వచ్చింది. మొదటి 3 దేశాలుగా మనకి ఇక్కడ నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్ కనబడుతున్నాయి. మరి చిట్ట చివరి దేశాలు ఏంటి అని అంటే ఎరిట్రియా అనేటువంటి దేశం చివరి స్థానంలో ఉంది, అంటే 180వ స్థానంలో ఉంది. మరి 179వ స్థానంలో ఏంటి అని అంటే ఉత్తర కొరియా ఉంది. ఏంటి? ఉత్తర కొరియా ఉంది. 178వ స్థానంలో తుర్కెన్మినిస్తాన్ అనేది ఉంది. 177వ స్థానంలో చైనా అనేది ఉంది. అంటే చైనాలో పత్రికా స్వేచ్ఛకి సంబంధించి చాలా కండిషన్స్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇక భారతదేశానికి సంబంధించినటువంటి పత్రికా విశ్లేషణ అంటే పత్రికా స్వేచ్ఛకి సంబంధించిన పనితీరుపై ఒక క్లియర్ విశ్లేషణను కూడా ఇక్కడ అందించడం జరుగుతూ ఉంది. 2020 సంవత్సరంలో భారతదేశం 142వ స్థానంలోనే ఉంది. అంటే ఈసారి 2021లో 142వ స్థానంలోనే ఉంది, 2020లో కూడా 142వ స్థానంలోనే ఉంది అని అంటున్నారు. భారతదేశానికి సంబంధించినటువంటి ర్యాంక్ అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ ఇండెక్స్కి సంబంధించి. ఓకేనా? ఇక్కడ పాత్రికేయులకి, జర్నలిస్టులకి సంబంధించినటువంటి ఫ్రీడమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మెరుగుదల లేదు అనేది కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇక భారతదేశానికి సరిహద్దు దేశాలుగా ఉన్నటువంటి దేశాలను గురించి కూడా ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. నేపాల్ 106వ స్థానంలో ఉంది, శ్రీలంక 127వ స్థానంలో ఉంది, భూటాన్ 65వ స్థానంలో ఉంది, పాకిస్తాన్ 145వ స్థానంలో ఉంది. అంటే భారతదేశం కంటే నేపాల్, శ్రీలంక, భూటాన్కి సంబంధించినటువంటి దేశ స్థానాలు అనేవి ర్యాంక్స్ అనేవి ఇండెక్స్లో మెరుగ్గా ఉన్నాయి. ఇక పాకిస్తాన్ వచ్చి భారత్ తర్వాత ఒక 3 ర్యాంకుల అవతల ఉంది అనేది చాలా క్లియర్గా ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. ఇక భారతదేశానికి సంబంధించి ఇక్కడ మనం ఫ్రీడమ్ అనేటువంటి అంశం గురించి చాలా క్లియర్గా మాట్లాడుతున్నాం ఇక్కడ. మరి భారతదేశానికి సంబంధించినటువంటి జర్నలిస్టులను తరచుగా సోషల్ నెట్వర్క్ల్లో సమన్వయ ద్వేషపూరిత ప్రచారాలకు లోనవుతున్నారు. అంటే ఇటీవల కాలంలో మనం చూసాము, ఎవరైతే సోషల్ మీడియాలో వారికి ఉన్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారో వారిని కొన్ని కేసులలో బంధించడం జరుగుతూ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని కూడా ఇందులో ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. ఇక ఏదైతే రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందో దీనికి సంబంధించి ఆర్టికల్ 19 ప్రకారం కొన్ని హక్కులు, పరిరక్షణలు అనేవి భారత ప్రజలకి భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది అందిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి కూడా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ మొత్తాన్ని కూడా చివరగా మనం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకసారి మనం రిమెంబర్ చేసుకుంటే బాగుంటుంది. అయితే ఆర్టికల్ 19లో ఆర్టికల్ 19(1)(a) అనేది ఏం చెప్తా ఉంది అని అంటే పౌరులందరికీ వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంటుంది అని చెప్తా ఉంది. 1950లో రమేష్ థప్పర్ వర్సెస్ మద్రాస్లో ఉన్నటువంటి ఈ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు అన్ని ప్రజాస్వామ్య సంస్థల పునాది వద్ద పత్రికా స్వేచ్ఛ ఉంది అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఏమని చెప్పింది సుప్రీంకోర్టు అని అంటే ప్రజాస్వామ్య సంస్థల పునాది వద్ద పత్రికా స్వేచ్ఛ ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఎప్పుడు చెప్పింది? 1950లో. ఏ కేసులో చెప్పింది? రమేష్ థప్పర్ వర్సెస్ మద్రాస్కి సంబంధించినటువంటి కేసులో చెప్పింది. పత్రికా స్వేచ్ఛ కూడా సంపూర్ణంగా లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2 కింద కొన్ని పరిమితులను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అదే పత్రికా స్వేచ్ఛకు సంపూర్ణంగా లేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉంది. ఇక దీంతో పాటు భారతదేశానికి సంబంధించినటువంటి సార్వభౌమాధికారం, సమగ్రత, రాష్ట్ర భద్రత, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, ప్రజాక్రమం, మర్యాద లేదా నైతికత, కోర్టు ధిక్కరణ, పరువు నష్టం లేదా నేరాన్ని ప్రేరేపించడం వంటి వాటికి సంబంధించినటువంటి విషయాలను కూడా ఇక్కడ ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. సో మనం ఇక్కడ ఆర్టికల్ 19 గురించి ఎందుకు డిస్కస్ చేశాము అని అంటే వాక్ స్వతంత్రానికి సంబంధించినటువంటి అంశాలు అనేవి పత్రికల ద్వారా మనం చూస్తాం కాబట్టి ఆ పత్రికల స్వేచ్ఛకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ని ప్రకటించారు కాబట్టి ఆ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ 142 కాబట్టి దానికి సంబంధించి ఈ టాపిక్ మొత్తాన్ని కూడా మనం అప్డేట్ అవ్వడం జరిగింది.
క్లియరా ఇక్కడి వరకే? సో ఇక దీని తర్వాత మనం ఇంకొక అంశం గురించి కూడా తెలుసుకుందాం. సో ఇంకొక అంశం ఏంటి అంటే భారతీయ ఆర్థిక వ్యవస్థకి సంబంధించింది. అంటే ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదే స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం. ప్రభుత్వం ఇటీవల ఏం చేసింది అంటే స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకాన్ని ప్రారంభించింది. ఓకేనా? ఇటీవల ఏ పథకాన్ని ప్రకటించింది అని చెప్పేసి 4 పథకాల పేర్లు ఇస్తే మనం గుర్తుంచుకోవాల్సింది స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో దీనికి సంబంధించి ఏది అంతర్జాతీయ స్టార్టప్ ఇండియాకి సంబంధించి అంతర్జాతీయ 5వ సమిట్ సందర్భంగా దీన్ని ప్రకటించడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరి దీనికి ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటి అని అంటే ప్రోటోటైప్ అభివృద్ధి, ఉత్పత్తి ప్రయత్నాలు, మార్కెటింగ్ చేయడం, అలాగే వాణిజ్యీకరణ, ఇతర స్టార్టప్లకి సంబంధించినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మరి దీనిని ఎవరు ప్రారంభించారు? ఏది స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ని ఎవరు ప్రారంభించారు అని అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనేటువంటి దానిని గురించి గుర్తుంచుకోవాలి. సింపుల్గా క్వశ్చన్ని అంటే కొంచెం టఫ్గా అడగాలి అనుకుంటే స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకంని ప్రారంభించింది ఎవరు అన్నప్పుడు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా? దీనికి సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకం కింద 10 లక్షల ఆర్థిక మద్దతు అనేది ఈ పథకం ద్వారా అందించబోతా ఉన్నారు. ఓకేనా? ఎంత మద్దతు ఇస్తున్నారు? 10 లక్షల మద్దతు అనేది బేసిక్గా మినిమంగా అందించడం జరుగుతూ ఉంది. సో ఇదేం చేయబోతుంది అని అంటే 300 ఇంక్యుబేటర్స్ ద్వారా 3600 వ్యవస్థాపకుల మద్దతులతో 4 సంవత్సరాల పాటు ఇది పనిచేయబోతూ ఉంది. ఎంత? 300 ఇంక్యుబేటర్స్ ద్వారా 3600 వ్యవస్థాపకులు. ఓకేనా? 300 ఇంక్యుబేటర్స్, 3600 ఈ వ్యవస్థాపకుల ద్వారా దీన్ని చేయబోతున్నారు అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక దీనికి సంబంధించి కమిటీ ఎంపిక చేసినటువంటి ఇక్కడ 300 ఇంక్యుబేటర్స్ అన్నాం. ఈ ఇంక్యుబేటర్లకి ఎంతెంత ఇవ్వనున్నారు అంటే 5 కోట్ల రూపాయలను ఈ పథకంలో భాగంగా ఇవ్వనున్నారు అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇది దేనికి సంబంధించింది అని అంటున్నాం? ఈ పథకం అంతా కూడా మనం స్టార్టప్కి సంబంధించినటువంటి ఏమంటున్నాం? స్టార్టప్కి సంబంధించిన స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్కి సంబంధించినటువంటి అంశాలుగా దీనిని జస్ట్ మీరు గుర్తుంచుకోండి. పథకాలు అనేవి, స్కీమ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ ఎగ్జామ్. ఓకే, నెక్స్ట్ ఒక ఒప్పందం గురించి తెలుసుకుందాం. ఒప్పందం అంటే ఏమంటున్నాం? ఇంగ్లీష్లో అగ్రిమెంట్ అని అంటున్నాం. మరి ఏ ఏ దేశాలకు అగ్రిమెంట్ జరిగింది, ఏ అంశాలకి సంబంధించి అగ్రిమెంట్ జరిగింది అనేది ఇంపార్టెంట్. అంతర్జాతీయ ఒప్పందాలు అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇక్కడ జరిగినటువంటి ఒక అంతర్జాతీయ ఒప్పందం గురించి తెలుసుకుంటున్నాం. అంటే అంతర్జాతీయ ఒప్పందాలు అన్నప్పుడు ప్రపంచంలోని ఇతర దేశాలకి మధ్యన జరిగిన ఒప్పందాలపైన తక్కువ దృష్టి ఉన్నప్పటికీ భారతదేశంతో పాటు ఇతర దేశాల మధ్యలో జరుగుతున్నటువంటి ఒప్పందాలు అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మరి ఇక్కడ భారత్కి జర్మనీకి మధ్యన ఒప్పందం కుదిరింది. ఇటీవల భారత్కి జర్మనీకి మధ్యన కుదిరినటువంటి ఒప్పందం దేనికి సంబంధించింది అని అంటే ప్లాస్టిక్ వ్యర్థాలను మహాసముద్రాలలోకి రాకుండా ఉండడానికి సంబంధించి, అంటే ప్లాస్టిక్ వ్యర్థాల కట్టడికి సంబంధించి, సముద్రాలను పరిరక్షించేందుకు సంబంధించి భారత్ జర్మనీ మధ్యన ఒప్పందం కుదిరింది అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరి ఈ ఒప్పందానికి సంబంధించినటువంటి ఇతర అంశాలను కూడా తెలుసుకుందాం. ఈ జర్మనీకి భారత్కి మధ్యన ఈ ఒప్పందం ఎక్కడ జరిగింది అని అంటే న్యూఢిల్లీలో జరిగింది. ఓకేనా? ఎక్కడ జరిగింది అని అంటున్నాం? న్యూఢిల్లీలో జరిగింది అని అంటున్నాం. సో ఈ ఒప్పందం పైన ఎవరు సంతకం చేశారు అని అంటే సిటీస్ కంబాటింగ్ ప్లాస్టిక్ ఎంటర్ ది మెరైన్ ఎన్విరాన్మెంట్ పేరుతో ఈ ప్రాజెక్ట్ని మొత్తం 3.5 సంవత్సరాల పాటు అమలు చేయబోతూ ఉన్నారు. ఓకేనా? ఈ సహకారం కోసం భారత్కి జర్మనీకి మధ్యన ఒప్పందం కుదిరింది. ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రంలోనికి రానివ్వకుండా. మరి ఏ పేరుతో, క్వశ్చన్ ఇలా అడగవచ్చు, ఏ పేరుతో జర్మనీ భారత్ మధ్యన
ఒప్పందం కుదిరింది మహాసముద్రాల పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వ్యర్థాలను నివారించడానికి అని చెప్పేసి. అప్పుడు మన ఆన్సర్ ఏముండాలి అని అంటే సిటీస్ కంబాటింగ్ ప్లాస్టిక్ ఎంటర్ ది మరైన్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరి ఈ వ్యర్థాల నివారణకి భారత్లో అమలు చేస్తున్నటువంటి పథకం ఏంటి అని అంటే మనందరికీ తెలుసు, స్వచ్ఛ భారత్ మిషన్. అర్బన్ ఉంది, రూరల్ ఉంది. అంటే గ్రామీణ ప్రాంతాలలో స్వచ్ఛ భారత్ మిషన్ ఉంది, అలాగే పట్టణ ప్రాంతాలలో స్వచ్ఛ భారత్ మిషన్ అనేది ఉంది. సో ఇలా ఉన్నటువంటి ఈ మిషన్కి సంబంధించి ఈ ప్రాజెక్టు ఫలితంగా పూర్తిగా స్థిరమైన ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణపై దృష్టి సారించడం మరియు 2022 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని తొలగించే దానిపైన ప్రధానమంత్రి మోడీ దృష్టి ఉంది అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకుంటే సరిపోతూ ఉంది. ఓకేనా. ఇక జర్మనీకి సంబంధించినటువంటి ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, నేచర్ కన్జర్వేషన్ మరియు న్యూక్లియర్ సేఫ్టీ తరపున గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మరియు డ్యూయిష్ గెసెల్స్ చాఫ్ట్ ఫర్ ఇంటర్నేషనల్ జుసా మెనార్ బీచ్ అంటే దీన్నే GmbH ఇండియా మధ్య ఒక ఒప్పందం కుదిరింది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఓకేనా. జాతీయ స్థాయిలో ఈ పట్టణ గృహ నిర్మాణ మరియు పట్టణ మంత్రిత్వ శాఖ ఏం చేయబోతుంది అని అంటే రాష్ట్రాలను ఎంపిక చేసింది ఈ పథకంలో భాగంగా. వేటిని ఎంపిక చేసింది అని అంటే ఉత్తరప్రదేశ్, కేరళ మరియు అండమాన్ నికోబార్ దీవులు మరియు కాన్పూర్, కొచ్చి, పోర్ట్ బ్లేర్ నగరాలలో ఈ పథకాన్ని ముందుగా అమలు చేయబోతూ ఉన్నారు. ఇక ఇక్కడ మనం జర్మనీ గురించి మాట్లాడాం కాబట్టి జర్మనీ క్యాపిటల్ సిటీ ఏంటి అంటే బెర్లిన్. కరెన్సీ ఏమంటారు ఇక్కడ జర్మనీలో అంటే యూరో. ఛాన్సలర్ ఎవరు అంటే జర్మనీలో భారతదేశానికి ప్రధాని ఎలానో కొన్ని దేశాలకు అధ్యక్షుడు ఎంత కీలకమో జర్మనీలో ఛాన్సలర్ అని అంటారు. ఛాన్సలర్ ఎవరు జర్మనీలో అని అంటే ఏంజెలా మెర్కెల్. ఓకేనా. సో ఇక ఏంజెలా మోర్కెల్. ఇక నెక్స్ట్ మరొక టాపిక్ని తీసుకుందాం. సో ఇది పూర్తిగా నేషనల్ కరెంట్ అఫైర్స్గా గుర్తుంచుకోండి. ఈరోజు శ్రీరామనవమి కదా. ఈ శ్రీరామనవమి సందర్భంగా ప్రహ్లాద్ సింగ్ పటేల్ కేంద్ర మంత్రి రామాయణం పైన తొలి ఆన్లైన్ ప్రదర్శనను ప్రారంభించారు. తొలి ఆన్లైన్ ప్రదర్శనను ప్రారంభించిన వారు ఎవరు అనంటే ప్రహ్లాద్ సింగ్ పటేల్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ప్రపంచ వారసత్వ దినోత్సవం 2021 సందర్భంగా కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి ఎవరు ప్రహ్లాద్ సింగ్ పటేల్ రామాయణం మహర్షి వాల్మీకి రాసిన ఎపిక్ యొక్క మొట్టమొదటి ఆన్లైన్ ప్రదర్శనను ప్రారంభించారు అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. గుర్తుంచుకోండి. ఓకేనా. ఈ ఆన్లైన్ ప్రదర్శనకు రామకథ ది స్టోరీ ఆఫ్ రామ త్రూ ఇండియన్ మినియేచర్స్ అనేటువంటి పేరును పెట్టారు. ఈ ఆన్లైన్లో ప్రారంభించినటువంటి తొలి రామాయణంపై తొలి ఆన్లైన్ ప్రదర్శనకి పెట్టినటువంటి పేరేంటి? రామకథ ది స్టోరీ ఆఫ్ రామ త్రూ ఇండియన్ మినియేచర్స్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇలా దీనిని గుర్తుంచుకోండి. ఇక 49 సూక్ష్మ అంటే మైక్రో చిత్రాలను ఇమేజెస్ను సేకరణ కోసం ప్రదర్శించబోతా ఉన్నారు. ఈ పెయింటింగ్ యొక్క సేకరణ ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం నుంచి తీసుకోవడం జరిగింది అని చెప్పేసి కూడా గుర్తుంచుకుంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉండడానికి అవకాశం ఉంది. సో ఏప్రిల్ 21కి సంబంధించి జాతీయ పౌర సేవల దినోత్సవంగా దీనిని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 21కి ఉన్నటువంటి స్పెషల్ డే ఏంటి, ఈ డేకి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అని అన్నప్పుడు మనం దీనిని జాతీయ పౌర సేవల దినోత్సవంగా గుర్తుంచుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అంటా ఉన్నాం. అవునా. మరి ఈ జాతీయ పౌర సేవల దినోత్సవం ఏప్రిల్ 21 అని అంటున్నాం. దీన్నే సివిల్ సర్వీసెస్ డే అని చెప్పేసి కూడా అంటున్నాం. అంటే ఎవరైతే IAS IPS విభాగంలో పనిచేసేటువంటి పబ్లిక్ సర్వెంట్స్ ఉన్నారో వారికి, అంటే ప్రజాసేవకి సంబంధించినటువంటి వారికి సంబంధించిందే సివిల్ సర్వీసెస్ డే అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా. ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివిధ విభాగాలలో ప్రజా పరిపాలనలో
నిమగ్నమైన అధికారులు చేసిన కృషిని అభినందించాల్సినటువంటి రోజు ఇది అని చెప్పేసి దానిని ఏప్రిల్ 21న జరుపుతున్నాము అని చెప్పేసి అంటా ఉన్నాం. మరి ఎందుకు దీన్ని ఏప్రిల్ 21న ఎన్నుకోవడం జరిగింది అని అంటే 1947లో అప్పుడున్నటువంటి హోంమంత్రి ఎవరు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేశారు అనంటే ఈ పరిపాలన ఏదైతే ప్రజా పరిపాలన సేవలు అందించేటువంటి ఉద్యోగులు ఉన్నారో వారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది, అంటే ప్రసంగించారు. సో ఎక్కడ ప్రసంగించారు అని అంటే ఢిల్లీ మెట్కాఫ్ హౌస్లో ఈ ప్రసంగం అనేది జరిగింది. సో ఇలా సివిల్ సర్వెంట్స్కి సంబంధించి స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలిచారు కాబట్టి ఈ ఏప్రిల్ 21న జాతీయ పౌర సేవా దినోత్సవంగా మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక మే 2021లో వాస్తవంగా జరగబోయేటువంటి దానికి సంబంధించి నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి అని అంటే మే 2021లో ఏది అని అంటే ఇండియా యూరోపియన్ యూనియన్కి సంబంధించి నాయకుల సదస్సు అనేది జరగబోతూ ఉంది. ఎప్పుడు? మేలో జరుగుతూ ఉంది, అంటే నెక్స్ట్ మంత్లో జరగబోతూ ఉంది. సో నెక్స్ట్ మంత్ జరగబోయేటువంటి దీనికి సంబంధించి మోడీ అంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పర్యటనకు వెళ్ళాల్సి ఉంది. ఆ పర్యటన అనేది ఇప్పుడు రద్దయింది. సో దానికి సంబంధించి మనం కరెంట్ అఫైర్స్లో ప్రైమ్ మినిస్టర్ టూర్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ అంశాన్ని నేర్చుకోబోతూ ఉన్నాం. భారత్ యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కీలకంగా జరగబోయేటువంటి మీటింగ్గా దీన్ని భావించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి పోర్చుగల్లోని పోర్టోలో జరగాల్సిన ఈ 16వ ఇండియా యూరోపియన్ యూనియన్ నాయకుల సమ్మిట్ అనేది ఇప్పుడు ఏమైంది అని అంటే పోస్ట్పోన్, అంటే దీనికి వెళ్ళాల్సినటువంటి పర్యటన రద్దయింది ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరి ఈ 16వ ఇండియా యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి సమావేశానికి మోడీ వెళ్ళడం రద్దవుతుంది కాబట్టి దీన్ని మళ్ళీ నిర్వహిస్తారా అంటే నిర్వహించనున్నారు. ఎట్లా నిర్వహించనున్నారు అని అంటే దీన్ని వర్చువల్ ఫార్మేట్లో నిర్వహించనున్నారు. ఈ వర్చువల్ ఫార్మేట్ అంటే ఏంటి? వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, సింపుల్గా చెప్పాలనంటే లాస్ట్ ఇయర్ జరిగినటువంటి అన్ని సమావేశాలు కూడా వర్చువల్ సమ్మిట్లోనే జరిగాయి, అవును కదా. సో ఇప్పుడు కూడా అలానే ఈ సమావేశాన్ని నిర్వహించాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. మరి యూరోపియన్ యూనియన్లో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి అని అంటే 27 దేశాలు ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇక ఈ యూరోపియన్ యూనియన్కి సంబంధించి ఇరు దేశాల మధ్యన ఈ స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించి ఎప్పుడు ఇది ప్రారంభించబడింది మొట్టమొదటిసారి? ఇట్లా అడగొచ్చండి క్వశ్చన్. యూరోపియన్ యూనియన్ ఇండియాకి సంబంధించి స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించినటువంటి మొదటి సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది అని అంటే 2007లో ప్రారంభించడం జరిగింది. మళ్ళీ దాన్ని ఎప్పుడు నిలిపివేశారు అని అంటే 2012లో నిలిపివేశారు అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఇండియా యూరోపియన్ యూనియన్కి సంబంధించి ఉన్నటువంటి సంబంధాలను గురించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించి 2007లో ప్రారంభమైంది అని అంటున్నాం. మరి అంతకంటే ముందు భారత్కి యూరోపియన్ యూనియన్కి మధ్యన దౌత్య సంబంధాలు లేవా అంటే ఉన్నాయి. 1960లో యూరోపియన్ యూనియన్ అనేది దౌత్య సంబంధాలను పెంపొందించుకుంది భారతదేశంతో. సో 1994లో ఇరు దేశాలు సహకార ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగింది. ఎప్పుడని అంటున్నాం? 1994లో. ఇక 2004లో భారతదేశం మరియు EU వ్యూహాత్మక భాగస్వాములు అయ్యాయి. 1994లోనేమో సహకార ఒప్పందాలు జరిగాయి యూరోపియన్ యూనియన్ మధ్యన, భారతదేశం మధ్యన. ఇక 2004 వచ్చేసరికి కరెక్ట్ 10 సంవత్సరాల తర్వాత ఏమైంది అని అంటే వ్యూహాత్మక భాగస్వాములు అయ్యారు, అంటే స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అయ్యారు అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి కాబట్టి ఆక్సిజన్ కొరత అనేది భారతదేశంలో ఏర్పడతా ఉంది. సో ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ పేరుతో రైళ్లను నడిపేందుకు ఇండియన్ రైల్వే అనేది సిద్ధమైంది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఇండియన్ రైల్వేస్ అనేది చాలా పెద్ద టాపిక్ కాబట్టి రైల్వే తీసుకునేటువంటి ర్యాపిడ్ డిసిషన్స్ కానీ ర్యాపిడ్
ఏవైతే ఉంటాయో మార్పులు ఏవైతే ఉంటాయో వాటిని మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్స్లో. ఇప్పుడు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లను వేగవంతంగా నడిపేందుకు గ్రీన్ కారిడార్ని రూపొందించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించడం జరిగింది. ఓకేనా. మరి ఆక్సిజన్ కొరత సమస్యను పరిష్కరించడానికి దేశానికి సహాయపడడానికి ఈ ఆక్సిజన్ రైల్ అనేది ప్రత్యేకంగా ఎక్స్ప్రెస్ రైళ్లను నడిపించబోతున్నారు. మీకు గుర్తుందా, లాస్ట్ టైం కూడా ప్రత్యేకమైనటువంటి శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేయడం జరిగింది కోవిడ్-19 టైంలో. ఎవరైతే వలస కార్మికులు ఉన్నారో వారి సొంత ప్రాంతాలను చేరవేరడానికి, అలాగే ఇతర సరుకులను తరలించడానికి కూడా ప్రత్యేకమైనటువంటి రైళ్లను నడిపించడం జరిగింది రైల్వే. సో అలాగే ఇప్పుడు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడిపించాలి అని చెప్పేసి అనుకుంటా ఉంది. ఓకేనా. ఇక ఈ రైలును ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపించాలి అని చెప్పేసి మొదటగా భావిస్తున్నారు అనంటే బోయిసర్, కలాంబోలి రైల్వే స్టేషన్ల నుండి ఖాళీ ట్యాంకర్లను తరలించాలని భారత రైల్వే నిర్ణయం తీసుకుంది. ఎక్కడ ఉంది ఇది అనంటే ముంబై సమీపంలో ఉంది. మెడికల్ ఆక్సిజన్ లోడ్ చేయడానికి ఈ ట్యాంక్లను జంషెడ్పూర్, వైజాగ్, బొకారో మరియు రూర్కేలాకు పంపించనున్నారు అని చెప్పేసి కూడా గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇలా ఈ అంశాన్ని కూడా మనం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ ఆక్సిజన్కి సంబంధించి మరికొన్ని అంశాలను కూడా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు అడిషనల్గా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంది? ఇప్పుడు మనం ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడిపిస్తున్నది రైల్వే శాఖ గురించి మాట్లాడాం. మరి రైల్వే శాఖ దేని పరిధిలో ఉంటుంది అని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలోనే ఉంటుంది కదా. సో ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా 162 ఆక్సిజన్ ప్లాంట్లను భారత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. వీటి వద్ద ఏదైతే పిఎం కేర్స్ ఫండ్ ద్వారా వీటికి సంబంధించి నిధులను అందించబోతా ఉన్నారు. భారతదేశానికి 50,000 టన్నుల ఆక్సిజన్ దిగుమతి చేయనున్నట్లు కూడా విదేశీ మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక ప్రకటనను చేయడం జరిగింది. ఎన్ని వేల టన్నులు విదేశాల నుంచి భారతదేశానికి ఆక్సిజన్ దిగుమతి కాబోతుంది అని అంటే 50,000 టన్నులు అని చెప్పేసి మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇక కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ ట్యాంకర్ల అంతర్రాష్ట్ర కదలికలను అంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఆక్సిజన్ను తరలించేందుకు ఏదైతే ఈ అనుమతులు ఉంటాయో వీటిని మినహాయించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం భావిస్తూ ఉంది. ఓకేనా. ఈ ట్యాంకర్ల కొరతను అధిగమించడానికి నైట్రోజన్ మరియు ఆర్గాన్ ట్యాంకర్లను కూడా ఆక్సిజన్ ట్యాంకర్లుగా మార్చడానికి అనుమతులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ ఆక్సిజన్ సరఫరా కొరతను ఇప్పటి వరకు ఎన్ని రాష్ట్రాలు ఎదుర్కొంటున్నాయి భారతదేశంలో అని చెప్పేసి గుర్తించారు అని అంటే 12 రాష్ట్రాలు ఈ ఆక్సిజన్ కొరతను భారతదేశంలో ఎదుర్కొంటున్నాయి అని చెప్పేసి గుర్తించడం జరిగింది. ఓకేనా. సో ఇలా ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ రైలు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనుమతులు, రాష్ట్రాలలో ఆక్సిజన్ కొరత, ఇలాంటి అన్ని అంశాలను కూడా మీరు ఇక్కడ అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశం గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటి అని అంటే క్యూబా. చాలా చిన్న దేశం. లాస్ట్ ఇయర్ కోవిడ్ టైంలో శత్రు దేశాలుగా భావించేటువంటి దేశాలకు వెళ్ళి కూడా ఈ క్యూబా దేశం నుంచి వెళ్ళినటువంటి డాక్టర్లు సేవలు అందించడం జరిగింది. ఈ క్యూబాకి అధ్యక్షుడిగా ఎవరున్నారు అని అంటే రౌల్ కాస్ట్రో ఉన్నారు. అయితే ఇప్పుడు ఇతను ఈ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఎవరు కొత్త అధ్యక్షుడిగా నియమించబడుతున్నారు అని అంటే మిగ్యూల్ డియాజ్ కానెల్. ఎవరు క్యూబాకి నూతన అధ్యక్షుడిగా నియమించబడ్డారు అని అంటే మిగ్యూల్ డియాజ్ కానెల్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఈ మిగ్యూల్ డియాజ్ కానెల్ ఏం చేశారు అని అంటే అధికారికంగా క్యూబాకి సంబంధించి రౌల్ కాస్ట్రో రాజీనామా చేసిన తర్వాత అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ క్యూబాలో 2 అత్యుత్తమమైనటువంటి పదవులు ఉంటాయి. ఒకటి పార్టీ అధిపతి, అంటే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది, ఆ పార్టీకి సంబంధించినటువంటి అధిపతి అనేది అత్యుత్తమమైనటువంటి పదవి. అలాగే దేశ అధ్యక్షుడు, అది కూడా అత్యుత్తమమైనటువంటి పదవి. సో ఇలా ఇప్పుడు ఒక అత్యుత్తమమైనటువంటి పదవిని ఈ మిగ్యూల్ డియాజ్ కానెల్ అనే అతను పొందడం జరిగింది. సో ఇతను నూతన అధ్యక్షుడిగా కొనసాగబోతున్నాడు. ఈ అంశాన్ని మనం గుర్తుంచుకుంటే సరిపోతా ఉంది. ఓకేనా. ఈ డియాజ్ కానెల్ ఏంటి అనంటే 30 సంవత్సరాలు చిన్నవాడు.
ఎవరికి సంబంధించి, రావుల్ కాస్ట్రోకి సంబంధించి, తన పూర్వీకులకు సంబంధించి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఓకేనా. ఇక కాస్ట్రో తన అన్నయ్య అంటే తనకు రావుల్ కాస్ట్రోకి సంబంధించిన అన్న ఎవరు అని అంటే ఫిడెల్ కాస్ట్రో నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఎప్పుడు తీసుకున్నాడు రావుల్ కాస్ట్రో అని అంటే 2011లో తీసుకున్నాడు. ఇప్పుడు 2021లో ఎవరు తీసుకుంటున్నారు అతని దగ్గర నుంచి రావుల్ కాస్ట్రో తర్వాత బాధ్యతలు అని అంటే మిగ్యూల్ డియాజ్ కనేల్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఒకసారి క్యూబా గురించి చర్చించాం కాబట్టి ఇక్కడ క్యూబాకి సంబంధించినటువంటి రాజధాని హవానా. ఈ క్యూబా ఏ ఖండంలో ఉంది అని అంటే ఉత్తర అమెరికా, నార్త్ అమెరికాకి సంబంధించినటువంటి ఖండంలో ఉంది. క్యూబా కరెన్సీని ఏమంటారంటే క్యూబన్ పెసో అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఇక ఈ సివిల్ సర్వీసెస్ డే ఏప్రిల్ 21 అన్నాం కదా, ఇదే డేకి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. ప్రపంచ సృజనాత్మక మరియు ఆవిష్కరణ దినము అని చెప్పేసి కూడా అంటా ఉన్నాం. ఏమంటున్నాం? వరల్డ్ ఇన్నోవేషన్ డే అని చెప్పేసి కూడా అంటా ఉన్నాం. సో ప్రపంచ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డే అనేది ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 2001లో స్థాపించబడడం జరిగింది. సో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ క్రియేటివిటీలో సృజనాత్మక కలిగినటువంటి ఎవరు సెగల్. సో ఇతనికి గుర్తుగా ఈ కెనేడియన్కి గుర్తుగా ఈ సృజనాత్మక దినోత్సవాన్ని గుర్తించడం జరిగింది అని చెప్పేసి అంటా ఉన్నాం. సివిల్ సర్వీసెస్ డేతో పాటు ప్రపంచ సృజనాత్మక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుతున్నారు అని అంటే ఏప్రిల్ 21 అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రపంచ లక్ష్యాలు ఉన్నాయి కదా, ఏంటి సస్టైనబుల్ డెవలప్మెంట్స్కి సంబంధించి ఉన్నటువంటి దాంట్లో ఈ ఇన్నోవేషన్ డే అనేది కూడా కీలకమైనటువంటి రోజుగా దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రపంచమంతా కూడా సృజనాత్మకతతోటే ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సో దానిని కూడా మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇంకా లాస్ట్ అంటే మనకు మరణాలు, జననాలు అనేవి కూడా కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్గా ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడదాము అని అంటే ఒకతను చనిపోవడం జరిగింది. పెద్ద ఆయన ఎవరు? ఆర్బీఐ మాజీ గవర్నర్ మైదవోలు నరసింహం గారు చనిపోయారు. ఎవరు చనిపోయారు అని అంటున్నాం? మైదవోలు నరసింహం గారు చనిపోయారు. ఈయన ఎవరు అని అంటున్నాం? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మాజీ గవర్నర్గా పనిచేయడం జరిగింది. భారత బ్యాంకింగ్ సంస్కరణల పితామహుడుగా ఇతను ప్రసిద్ధి పొందాడండి. భారత బ్యాంకింగ్ సంస్కరణ పితామహుడు ఎవరు అని అంటే మనం మైదవోలు నరసింహం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈయన మాజీ గవర్నర్. సో మరి ఇతను ఆర్బీఐకి ఎన్నవ మాజీ గవర్నర్ అని అంటే 13వ గవర్నర్గా పనిచేయడం జరిగింది. ఎన్నవ గవర్నర్గా పనిచేశాడు? 13వ గవర్నర్గా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశాడు అని అంటే 1977 మే 2 నుంచి 1977 నవంబర్ 30 వరకు పనిచేశాడు అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. బ్యాంకింగ్ మరియు ఆర్థిక సంస్కరణలపైన ఇతనికి అధిక శక్తి గల ఆర్థిక సంస్కరణలకి సంబంధించినటువంటి కమిటీలకు ఇతడు అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇటీవల ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి చనిపోయినటువంటి అతని పేరు ఏంటి అని అంటే మైదవోలు నరసింహం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇతనికి సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భారత బ్యాంకింగ్ సంస్కరణల పితామహుడు అని చెప్పేసి కూడా గుర్తుంచుకుంటే సరిపోతుంది. సి ఫ్రెండ్స్, ఇది ఈరోజు 21కి సంబంధించి మీకు అందిస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.